మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో పిఎఫ్ పెన్షనర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం ద్వారా ప్రధానమంత్రి మోడీకి అందేలా చూడాలని వినతి పత్రాన్ని అందజేశారు. పిఎంఎస్ కార్యదర్శి యదులాపురం సత్యనారాయణ మాట్లాడుతూ బీడీ కార్మికులకు, ఆర్టీసీ కార్మికులు, రిటైర్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి పెన్షన్ రూపాయలు ఇస్తున్నారని, దానికి బదులుగా 7,500 పెన్షన్ ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ అయిన భార్యాభర్తలకు వైద్య సౌకర్యాలు కల్పించాలని, ఈపీఎఫ్ పెన్షనర్లకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయ్యర్ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. మాకు 1000 రూపాయలు వస్తే ఏమిటికి సరిపోతలేవు సారు. కొద్దిగా పుణ్యం ఉంటుంది. మాకు 7,500 రూపాయలు చేయండి. దవాఖానాలకు అటు ఇటు తిరిగితే అక్కడికి పోతే 1000 అవుతున్నాయి. ఆ 1000 మేము అప్పు తీసుకొచ్చుకుంటున్నాం. అప్పు తీసుకొచ్చుకుంటూ ఇంటికాడ ఊకుంటలేపాయి. మాకు ఇంత బోలు చేస్తారు మమ్మలను. మేము ఇంత చేసి మేము సాధ కాకుండా అయింది. రోగాలు ఏ దవాఖానలో అయినా 1000 అవుతున్నాయి. మాకు ఎక్కడి నుంచి 7,500 చేయండి. మీకు ఈరోజు అఖిల భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున ఎవరైతే ఈపీఎఫ్ పెన్షన్దారులు 1000 రూపాయలు ఇస్తున్నారో వారికి వెంటనే 7,500 రూపాయలు మంజూరు చేయాలని, అదేవిధంగా ఈ రిటైర్డ్ ఉద్యోగులకు, భార్యాభర్తలకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ద్వారా పీఎం నరేంద్ర మోడీ గారికి వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాం. దీన్ని తక్షణమే అమలు చేయాలి. పెరుగుతున్నటువంటి రోజుల్లో కూర, ఉప్పు, పప్పు రేట్లు ఏ విధంగా అయితే పెరుగుతున్నాయో 1000 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ కనీసం కూరగాయలు కూడా రావడం లేదు. ఒక కుటుంబం బతకాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి 7,500 రూపాయలు వెంటనే పెంచాలి. అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వం ఉచితంగా కల్పించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వారా మేము జగిత్యాల నుండి డిమాండ్ చేస్తాం. దేశవ్యాప్తంగా సుమారు 10 సంవత్సరాలు 1995 నుండి కనీస పెన్షన్ మనిషి బ్రతకడానికి, కనీసం జీవనోపాధి కోసము 7,500 రూపాయలు ఇస్తే బాగుంటుందని 10 సంవత్సరాల కింద అడుగుతున్నాము. 7,500 రూపాయలు ఇస్తూ ప్రతి 6 నెలల కోసము డిఏ ఏదైతే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతుందో ఆ రకంగా డిఏనే కల్పిస్తూ, అలాగే ప్రతి రిటైర్మెంట్ అయిన కార్మిక సోదరిమణులకు, భార్యాభర్తలకు ఇద్దరికి కూడా వైద్య సౌకర్యం కల్పించాలని 10 సంవత్సరాల నుండి రకరకాలుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా అనుకున్న ఫలితం లేకపోవడంతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల ముందు, అన్ని పిఎఫ్ ఆఫీసుల ముందు, రీజనల్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ ఏదైతే పిలిపించిందో దానికి అభినందన తెలియజేస్తూ, మా కోరిక వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నందుకు వారికి మేము చేదోడుగా వాదోడుగా ఉండాలని రిటైర్మెంట్ ఆర్టీసీ జగిత్యాల జిల్లా కమిటీ తరఫున కూడా పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. మేధావి వర్గంలారా, రాజకీయ ప్రతినిధులారా, మీకు ఎంత జీతం ఉన్నది, మీరు ఏ రకంగా బతుకు, మనిషి జీవితం బతకాలంటే కనీసం నెలకు 10,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. భార్యాభర్తలకు ఇద్దరికి అన్న 20,000 ఇవ్వాలి. మేము 20,000 అడుగుతున్నాము. సప్పో చేసి మేము ఇతరుల మీద ఆధారపడి 7,500 రూపాయలు విత్ డిఏతోని మాకు 10,000 రూపాయలు వస్తాయని ఆశతోని అడుగుతున్నాము. దాన్ని అమలు చేయడానికి ఇస్తాం ఇయ్యని మాత్రం అంటలేరు. గౌరవ మోడీ గారికి అంజలి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి, డైరెక్టర్లు, పిఎఫ్ ట్రస్ట్ ఆఫీసర్లు కూడా వస్తున్నది అంటున్నారు. ఇట్లా 10 సంవత్సరాలతో కాలయాపన చేస్తున్నారు. ఈ కాలయాపన చేసే వరకు అడిగిన 78 లక్షల మంది లోపల దాదాపు 20 లక్షల మంది చనిపోయిళ్ళు. వాళ్ళు ఇస్తే వాళ్ళు సుఖపడుతురు. కానీ ఇప్పటికి కూడా అందరు కాలాయితాయి, ముసలోళ్ళు అయిపోతున్నారు. కనుక మాకు కనీసం వైద్య సౌకర్యం కోసం కూడా ఈ 1000 రూపాయలు సరిపోతలేవు. కనుక 7,500 పింఛన్ ఇస్తూ దానికి సమానంగా డిఏ గవర్నమెంట్ ప్రతినిధులకు, ప్రజా ఉద్యోగస్తులకు ఏ రకంగా ఇస్తున్నా ఆ రకంగా ఇస్తూ, అలాగే భార్యాభర్తలు ఇద్దరికి వైద్య సౌకర్యం కనీసం కల్పించాలని ఈ కనీస కోరిక మాకు ఎక్కువ కాదు, కాకమ్మ కబుర్లు కాదు. మీరు వాడే ఒక పెట్రోల్ ఖర్చు కాదు, మీ కార్లో కోసిన ఒక రోజు పెట్రోల్ ఖర్చు కాదు, మీరు అలవెన్ తీసుకుంటున్న ఒక పెట్రోల్ ఖర్చు కాదు. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులందరికీ, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా పిఎఫ్ ఆఫీస్ ఉన్నతాధికారులకు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ ద్వారా మేము వినతి పత్రం అందజేస్తున్నాము. మా యొక్క కోరికను మన్నించి ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని పూర్తి స్థాయిగా మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా విలేకరుల ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్. కార్మికుల ఐక్యత.